మరో బ్రేకింగ్ చూసినాం. సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీసీ అభ్యర్థిని బరిలోకి దించనున్న నేపథ్యంలో గులాబీ పార్టీ నుంచి బీసీకి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది. తొలుత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ కు బరిలోకి దింపాలని అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో సికింద్రాబాద్ గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను రంగంలోకి దింపేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారట. 2 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం అందుతుంది. అటు హైదరాబాద్, నల్గొండ, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థులను కూడా కేసీఆర్ అప్పటికే ప్రకటించనున్నారు. అయితే నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీసీ అభ్యర్థిని బరిలోకి దించనున్న నేపథ్యంలో గులాబీ పార్టీ నుంచి బీసీకి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. తొలుత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ బరిలోకి దింపాలని అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో సికింద్రాబాద్ గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను రంగంలోకి దింపేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారట. 2 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం అందుతుంది. అటు హైదరాబాద్, నల్గొండ, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థులను కూడా కేసీఆర్ ప్రకటించనున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైట్ ఫార్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ఆ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ అటు ఇటు పక్కేమో పద్మ, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? అటు అంటే వీళ్ళిద్దరిని కూడా కేసీఆర్ ఫైనల్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళు కాంగ్రెస్ తో నెక్కే సత్తా వీళ్ళకు ఉందంటారా? మొత్తానికి ఏదైతే ఎంపీ టికెట్లకు సంబంధించిన నేపథ్యంలో సికింద్రాబాద్ కి సంబంధించి ఒక కీలకమైన ప్రాంతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, నేతలంతా కూడా ఆ ప్రాంతం అయితే ఖచ్చితంగా కూడా మొదట తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడైనటువంటి సాయి కిరణ్ కి ఈ సీట్ కేటాయించాలి అన్నటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా కూడా ఒక బీసీ అభ్యర్థిని అక్కడ బరిలో దించబోతా ఉన్న నేపథ్యంలో సరైనటువంటి పోటీ ఇవ్వాలి అంటే కేవలం ఏదైతే పద్మారావుతోనే సాధ్యపడుతుంది అన్నటువంటి నేపథ్యంతోనే పద్మారావుకి సంబంధించి పద్మారావు టికెట్ ఫైనల్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అఫీషియల్ గా కూడా ఒక 2 రోజులలో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ గా కూడా కేసీఆర్ నేరుగా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే పద్మారావును ఎంచుకోవడానికి బలమైన కారణం ఏంటి అంటే పద్మారావు గెలుపు ఊటమెరగని నాయకునిగా కూడా సికింద్రాబాద్ లో అనునిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు. అంతేకాకుండా ఎల్లప్పుడూ పద్మారావు అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతానికి సంబంధించి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కనుక ఖచ్చితంగా ఆ ప్రాంతంలో నెగ్గాలి అంటే కేవలం పద్మారావు గౌడ్ తోనే సాధ్యపడుతుంది అనేటువంటి ఆలోచనతో మాజీ సీఎం కేసీఆర్ ఇటువంటి ఆలోచనలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. పద్మారావుని ఫైనలైజ్ గా చేసిన సిచ్యువేషన్స్ కూడా కనబడతాయి. ఇక మరోవైపు మనం చూసుకుంటే మొన్ననే బీఎస్పీ పార్టీ నుంచి ఆర్ఎస్పీ ఏదైతే పార్టీని వీడి ఆయన నేరుగా కూడా బీఆర్ఎస్ కండవ కప్పుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేరుగా కేసీఆర్ సమక్షంలోనే ఆయన పార్టీలో కండవ కప్పుకోవడం జరిగింది. అయితే నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని బరిలో ఉంచబోతా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడైతే నాగర్ కర్నూలు ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతం నుంచి బరిలో ఉండబోతున్న సిచ్యువేషన్స్ అటు కనబడుతున్నాయి. ఇక హైదరాబాద్ తో పాటుగా భువనగిరి, నల్గొండ ప్రాంతాలకు సంబంధించిన టికెట్లు కూడా ఇంకా ఫైనల్ కావాల్సింది. ఆ ఫైనల్ చేయాల్సినటువంటి టికెట్స్ కూడా 2-3 రోజుల్లోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. వ్యూహాత్మకంగా ఆలోచించినటువంటి ఆలోచనలు ఫలించకపోవడంతో కొంత బలమైనటువంటి నాయకుల్ని, గెలిచేటువంటి నాయకుల్ని మాత్రమే బరిలో దించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ప్రాంతానికి సంబంధించి 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఆ 17 ప్రాంతాల్లో గెలుపు దిశగా ముందుకు వెళ్ళేటువంటి నాయకుల్ని కేసీఆర్ ఎంచుకుంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచేటువంటి నాయకులు ఎవరో వాళ్ళని మాత్రమే ఫోకస్డ్ గా కూడా సెలెక్ట్ చేసి మరి ఫైనలైజ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు 8 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన ఏదైతే ఇటు నాగర్ కర్నూలుకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ ఫైనల్ గా కనబడతా ఉన్నాడు. సికింద్రాబాద్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పద్మారావు పేరు ఫైనల్ లో కనబడతా ఉంది. అండ్ దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్ లో మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్ సెగ్మెంట్ కావచ్చు అండ్ దాంతో పాటుగా నల్గొండ, భువనగిరికి సంబంధించిన దాంట్లో కూడా కీలక నేతలు బలంగా
ప్రజల్లో ఉన్నటువంటి నేతలు గెలిపే దిశగా గెలిచే నాయకుల్ని మాత్రమే ఎంచుకుంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో 1-2 రోజుల్లో అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం కేవలం పేర్లు మాత్రమే ఫైనలైజ్ గా చేసినట్టుగా వినికిడి వినబడతా ఉంది. ఈ ఫైనల్ అయినటువంటి పేర్లకు సంబంధించినటువంటి నాయకులతో కూడా అప్రోచ్మెంట్ జరుగుతా ఉంది. అంతేకాకుండా గతంలో ఏదైతే సాయి కిరణ్ కి సంబంధించిన టికెట్ ఇస్తామన్న నేపథ్యంలో కూడా కొంత కాంగ్రెస్ ఇక్కడ బీసీ నాయకుడిని దించబోతా ఉన్న నేపథ్యంలో ఆ బీసీ నాయకుడిని ధీటుగా ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా కూడా బీసీ నాయకులు ఎమ్మెల్యే అండ్ దాంతో పాటుగా డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అంతేకాకుండా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అంతేకాకుండా అనేక సందర్భాల్లో దాదాపు 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు కనుక ఆయనకు సంబంధించినటువంటి నాయకుడు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అనుసంధానంగా ఎప్పటికీ ఎల్లప్పుడూ ప్రజలతో ఉండేటువంటి నాయకుడిగా పద్మరావు ఉన్నారు కనుక పద్మరావు పేరుని ఫైనల్ గా కనబడతా ఉంది. రైట్. అయితే ప్రణయ్ చూసుకున్నట్లయితే అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ బీసీ అభ్యర్థిని బరిలోకి దించే ఆలోచన ఉంది కాబట్టి అక్కడ దించుతున్నారా, లేదంటే అక్కడ ఓవరాల్గా సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దించుతున్నారు? అంటే రెండింటిలో దేన్ని చూసి వాళ్ళు బీసీని దించుతున్నారు అక్కడ? ఒక పాయింట్ ఏంటంటే మనకు ప్రధానంగా సికింద్రాబాద్ నియోజకవర్గం అనేది సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అనేది బీసీ సామాజిక వర్గానికి ఒక కంచుకోటలా ఉన్నటువంటి ప్రాంతము. దాదాపు బీసీ పాపులేషన్ కూడా ఎక్కువ శాతం ఉంటుంది. అంతేకాకుండా అక్కడ మొదటి నుంచి కూడా బీసీకి సంబంధించినటువంటి నాయకులే మొదటి నుంచి నిలబడుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా గతంలో చూసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి అనేక సందర్భాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలుపొందడం జరిగింది. అండ్ దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కూడా ఈసారి ఖచ్చితంగా మళ్ళీ బీసీ నాయకుడిని దించాలి అన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ దించుతుంది కనుక ఆ బీసీ నాయకుడిని ఎదుర్కోవాలి. ఆ బీసీ నాయకుడిని బీసీ వ్యక్తులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా కూడా బీసీ పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతం కనుక ఎక్కువ శాతం బీసీలు నిలబడితేనే ఖచ్చితంగా ఓటు బ్యాంకింగ్ అనేది పెరుగుతా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా పద్మారావు అయితేనే ఫైనల్ గా గెలుస్తాడు ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజు దిగజారిపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నాయకులు వలసలు వెళ్ళిపోతా ఉన్నారు, జంపులు కొడతా ఉన్నారు. గెలిచిన నాయకులు కూడా పార్టీని వీడి పక్క పార్టీలకు వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా అడ్డుకట్టలా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడిని అక్కడ మనం అభ్యర్థిగా ప్రకటిస్తే గెలిపే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఖచ్చితంగా మరొక సీట్ అయితే గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నటువంటి ఆలోచనతో మాత్రమే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సాయి కిరణ్ ని కొత్తగా రాజకీయాల్లోకి ఎంటర్ చేయాలి. ఇంతకుముందు రాజకీయ అనుభవం లేదు, గతంలో చేసినటువంటి అనుభవాలు లేవు. సో ఈ నేపథ్యంలో సాయి కిరణ్ లాంటి వ్యక్తికి ఇస్తే పార్టీ మరింత కూడా డౌన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక పద్మనాభం లాంటి వ్యక్తులకు ఇస్తే ఖచ్చితంగా కూడా ప్రజలందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి కనుక అండ్ దాంతో పాటుగా ఈజీగా కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి వ్యక్తి కనుక ఆయన పేరుని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇది కేవలం ఒక సీట్ కాపాడుకునేందుకు ఒక వ్యూహంగా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కంప్లీట్ గా కూడా ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ చూస్తా ఉన్నాం, మరోవైపు చూస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పక్క పార్టీలకు వెళ్ళిపోతున్నారు. అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇరు పార్టీలకు వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకోవాలి, పార్టీ మనకు కాపాడుకోవాలి అంటే ఉద్యమంలో ఒక ఉద్యమ పార్టీ ఉనికిని కాపాడాలి అంటే ఖచ్చితంగా కూడా గెలిపే దిశగా గెలిచే నాయకుల్ని మాత్రమే ఫైనల్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ప్రణయ్ చూసుకున్నట్లయితే అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంటే ఫస్ట్ రిలీజ్ చేసింది కూడా అభ్యర్థిని కూడా బీఆర్ఎస్ పార్టీ. సో ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆలస్యం చేస్తుంది. అంటే ఇక్కడ ప్రజలు ఎక్కువగా వినిపిస్తుంది బీఆర్ఎస్కి అభ్యర్థులు కొరవయ్యారు, అభ్యర్థులు దొరకట్లేదు అని. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ప్రకటించిన తర్వాత ఇంకా కూడా పెండింగ్లో ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి. సో నిజంగానే అభ్యర్థులు దొరకట్లేదా? ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది బీఆర్ఎస్ పార్టీకి? ఎందుకు ఇన్ని దెబ్బలు ఒకదాని మీద ఒకటి పడుతున్నాయి బీఆర్ఎస్కి? గతంలో గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా కేసీఆర్ అందరినీ ఫైనల్ చేసిన తర్వాత కూడా ఒకే రోజు అసలు ఎవరు కూడా ఊహించలేదు. కేవలం 50-60 సీట్లు మాత్రమే అనౌన్స్ చేస్తాడు కావచ్చు అనుకున్నారు. బట్ ఏకదాటిగా దాదాపు 105 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మళ్ళీ అదే యాంగిల్లో కూడా ముందుగా 8 మంది ఎవరైతే గెలుస్తారు అన్నటువంటి నాయకులు ఖచ్చితంగా వీళ్ళకు గెలుపు లక్ష్యంగా గెలుపు ఖచ్చితంగా వీళ్ళకు ఉంటది అన్నటువంటి నాయకుల్ని 8 మందిని ఫైనల్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కొందరు అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో కూడా పార్టీలో చేరిన నాయకులు ఉన్నారు. మన ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి సీట్ చూసుకున్నట్లయితే రాగిడి లక్ష్మారెడ్డికి సీట్ కేటాయించడం జరిగింది పార్లమెంట్ కి సంబంధించి. సో ఎందుకు గెలుపు అంటే రాగిడి లక్ష్మారెడ్డికి ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఒక పట్టుంది. అండ్ దాంతో పాటుగా ప్రజలతో దాదాపు అనేక సందర్భాలలో అనుసంధానమైనటువంటి వ్యక్తి కనుక అలాంటి వ్యక్తులను ఫైనల్ చేస్తా ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో
ఎవరు ఎప్పుడు పార్టీ వీడతారో తెలియని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ రోజు ఉదయాన్నే కేసీఆర్ ని కలుస్తా ఉన్నారు, సాయంత్రం మళ్ళీ వెళ్ళి ఇంకో పార్టీలో చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఆరూరి రమేష్ మొన్ననే చూసాం, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో పార్టీ వీడుతాడు అన్నటువంటి ఊహాగానాలు వినబడతా ఉన్నాయి. వినబడుతున్న నేపథ్యంలో ఎర్రవెల్లి దయాకర్ నేరుగా కేసీఆర్ ని కల్పించేటువంటి ప్రయత్నం చేశారు, బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. ఉదయం మాటిచ్చాడు పార్టీ మారనని, సాయంత్రం వెళ్ళి చూస్తే బీజేపీ కండవ కప్పుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఫైనల్ గా ఎవరినైతే అభ్యర్థులను ఫైనల్ చేస్తా ఉన్నారో ఆచితూచి అడిగేయాలి. ఖచ్చితంగా కూడా రాబోతున్నటువంటి సిచ్యువేషన్స్ లో పార్టీ మనుగడ కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక గెలిపోయే దిశగా, గెలిపే లక్ష్యంగా ఖచ్చితంగా పార్లమెంట్ లో ఏదైతే మనం అసెంబ్లీలో ఎప్పుడైతే ప్రతిపక్షాల్లో కూర్చున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేంద్రంలో కూడా ప్రతిపక్ష హోదాలో కూర్చోవాలంటే ఖచ్చితంగా కూడా మనకు సరైనటువంటి సీట్లు రావాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. కనీసం 12 సీట్లు టార్గెటెడ్ గా ముందుకు వెళ్తా ఉన్నారు. 12 స్థానాల్లో ఖచ్చితంగా గెలుపొందాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన కూడా ఆలస్యం చేస్తా ఉన్నారు. ఆ అభ్యర్థులను కూడా ఎవరు గెలుస్తారో వాళ్ళని మాత్రమే ఆశీర్వదించి తీసుకొస్తా ఉన్నారు. ఆ గెలిపే దిశగా ఉన్నటువంటి నాయకులమే తీసుకొస్తా ఉన్నారు. అవకాశాలు ఉన్నాయి. అంతే నాయకులను కూడా ఎంటర్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా కూడా మరి గెలిపే దిశగా వెళ్ళాలి, ఖచ్చితంగా గెలవాలి అన్నటువంటి యాంగిల్ లోనే ఆలోచించి ముందుకు వెళ్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వాళ్ళు రెడ్డి ప్రేణ్ అయితే చాలా మంది కూడా బీఆర్ఎస్ నేతలు వలసలుగా వెళ్ళిపోయారు. సో దాదాపు నిన్న కూడా ఒక కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన చేశారు. 23 మంది అభ్యర్థులు వాళ్ళ లిస్టులో ఉన్నట్లు కూడా త్వరలో జాయిన్ అవుతున్నట్లు కాంగ్రెస్లో కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే అసెంబ్లీలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంత డీలా పడిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో సత్తా చేయగలిపే, కాంగ్రెస్తో ఢీకునే సత్తా బీఆర్ఎస్కు ఉందా? ఎలాంటి వ్యూహాలతో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళ్ళబోతుంది ఇప్పుడు? ఖచ్చితంగా వరుణ్, ఎందుకంటే గతంలో ఆ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఖచ్చితంగా కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉండే 100 సీట్లు ఖచ్చితంగా మేము గెలవబోతా ఉన్నాం, మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతా ఉన్నాం అన్నటువంటి మాటలు చెప్పడం జరిగింది. అప్పటికి సర్వేస్ అన్ని చెప్పాయి ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఈసారి అభ్యర్థులను మార్చకపోతే ఖచ్చితంగా కూడా క్రిటికల్ పొజిషన్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కేసీఆర్ ఎవరి మాట వినకుండా అభ్యర్థులు ప్రకటించారు, ఓడిపోయి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న సిచ్యువేషన్స్. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్స్ ఎదుర్కోవద్దు అన్నట్టు వాళ్ళ ఆలోచనతో అభ్యర్థుల మార్పులు జరుగుతా ఉన్నాయి. కీలకమైనటువంటి అభ్యర్థుల్ని బరిలోకి దించుతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ని ఢీకొట్టేటువంటి శక్తి కావాలి అని అంటే ఖచ్చితంగా కూడా బలమైనటువంటి నాయక కావాలి. గెలిపే లక్ష్యంగా ఇదివరకు గెలిచినటువంటి నాయకులు, అంతేకాకుండా ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్కీమ్స్ కావచ్చు, లేదంటే ఆ 6 గ్యారెంటీల ఎఫెక్ట్ ప్రజల్లో ఇంకా ప్రజల్లోకి వెళ్తా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని బేస్ చేసుకొని వాటన్నిటిని కూడా రాంగ్ డైవర్షన్ అంటే ప్రజలకు ఏవి అందట్లేదు, ప్రజలకు ఏవి అందట్లేదు అన్నటువంటి పాయింట్ ను కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ ప్రజలకు అవసరమయ్యేటువంటి పాయింట్ మాత్రమే వీళ్ళు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్రతి చిన్న అంశాన్ని కూడా బీఆర్ఎస్ ప్రతి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నటువంటి ఆలోచనలో ముందుకు వెళ్తా ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో జరిగినటువంటి అవమానం ఖచ్చితంగా కూడా మళ్ళీ పార్లమెంట్ లో జరగొద్దు, గెలిచేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ని ఢీ కొట్టాలి అన్నటువంటి యాంగిల్ లో కూడా ఆలోచిస్తా ఉన్నారు. సో మరి ఇప్పటి వరకు అయితే ఎన్నికల ప్రచారం కానివ్వండి, లేకపోతే నేతలతో మాట్లాడే ప్రయత్నం కూడా ఇంకా జరగట్లేదు అనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు అభ్యర్థులు 8 మందిని అనౌన్స్ చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళట్లేదు. అంతేకాకుండా నాయకులు ఎవరు కూడా కార్యకర్తలతో కావచ్చు, లేదా మండల స్థాయి నాయకులతో కావచ్చు, లేదా నియోజకవర్గ స్థాయి నేతలతో కూడా సంప్రదింపులు జరగట్లేదు. ఎక్కడికక్కడ కూడా ఖాళీగానే కనిపిస్తా ఉంది. మరి ఎలాంటి వ్యూహం ముందుకు రాబోతా ఉంది, ఏ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నారు, ఏ వ్యూహాత్మకంగా ఆలోచించబోతా ఉన్నారు అనేది సస్పెన్షన్ గానే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే అభ్యర్థులు తాము అయితామో కామో తెలియకుండా ముందే అసెంబ్లీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో ప్రచారం కొనసాగించారు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అభ్యర్థుల ప్రకటన జరిగినప్పటికీ కూడా ఎలాంటి ప్రచారాలు లేవు, ఎలాంటి సమావేశాలు లేవు, ఇప్పటి వరకు ఎటువంటి అడావిడి చేయట్లేదు. ఇతర పార్టీలు మాత్రం ఆ నాయకులు సంప్రదింపులు చేస్తా ఉన్నారు, వాళ్ళ సభలు పెట్టుకుంటా ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలతో మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నారు. ఇంటర్నల్ గా జరిగేటువంటి సమావేశాలు కావచ్చు, ఇతర పార్టీల నుంచి ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరు రావాలి అన్నటువంటి యాంగిల్ లో వర్క్ చేస్తా ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ బీఆర్ఎస్ లో మాత్రం అటువంటి ఉనికి అయితే కనిపించట్లేదు. పూర్తి స్థాయిలో కూడా సైలెంట్ గానే వెళ్తా ఉంది. మరి ఆ సైలెంట్ తో ఏ వ్యూహాత్మకంగా ముందుకు తీసుకురాబోతా ఉన్నాడు అనేది కొంత సస్పెన్షన్ కనబడతా ఉంది. 1-2 రోజులలో మిగతా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఏదైనా మరి మార్పులు చేర్పులు చేయబోతా ఉన్నారా, ఇంకా
ఆ మిగతా అభ్యర్థులకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అయిన తర్వాత మరి వ్యూహరచన ఏ విధంగా రాయబోతా ఉన్నాడు, గతంలో రాసినటువంటి వ్యూహరచనే ఫెయిల్ అయిపోయింది. మరి ఇప్పుడు రాసేటువంటి వ్యూహరచన ఏ విధంగా ఉండబోతా ఉంది? ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది, అధికార పార్టీగా ఇప్పుడు బలంగా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా మంది నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచే ఇతర పార్టీలకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉంది. సో మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ధీటుగా దాటుకోవాలి అని అంటే ఏ వ్యూహాత్మకంగా ముందుకు రాబోతా ఉన్నాడు అనేది మరి కేసీఆర్ సీట్లు అనౌన్స్ చేసిన రోజే ఖచ్చితంగా తెలిసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి వరుణ్. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.